జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో మేము పెద్దగా మాకు ఇంట్రెస్ట్ లేదండి. అది చిన్న ఎన్నిక. అన్ఫార్చునేట్లీ ఒక ఎమ్మెల్యే గారు చనిపోవడంతో వచ్చిన ఎన్నిక. మేమైతే ఏం స్టాండ్ తీసుకోదలుచుకోలేదు, మాకు సంబంధం లేదు. మాకు ముందు నుండి హైదరాబాద్లో మంచి క్యాడర్ ఉంది. జూబ్లీహిల్స్లో ఉన్న క్యాడర్ వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇష్టానుసారంగా అక్కడ వేసుకుంటారు. తెలంగాణ జాగృతి అఫీషియల్గా ఏ స్టాండ్ తీసుకోదు, మాకు సంబంధం లేని ఎన్నిక అది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అన్న ప్రస్తుతానికి పబ్లిక్ రూట్ మ్యాప్ ఉందన్న. ఆ రూట్ మ్యాప్ అంతా కూడా మీకు ఇచ్చిన 33 జిల్లాలలో పబ్లిక్కి సేవ చేయడమే పెద్దది కదన్న. పొలిటికల్ పార్టీ పెట్టుడు ఎంతసేపు, పార్టీ ఇంపార్టెంట్ కాదు, ఇష్యూస్ ఇంపార్టెంట్. పొలిటికల్గా సాల్వ్ చేయడం ఇంపార్టెంట్. ఇవాళ పొద్దున కూడా నేను నిజామాబాద్ రూరల్ పోయి వచ్చిన. మళ్ళీ ఒకసారి మీకు అది చెప్తాను నేను, చాలా ఇంపార్టెంట్. మొత్తం చేతికొచ్చినటువంటి మక్క పంటకు దగ్గరకు వచ్చి ఫారెస్ట్ ఆఫీసర్స్ విషం పిచికారీ వేసి మొత్తం చంపేసారు మక్క పంటను. 3 ఎకరాలల్లా గిరిజన రైతులు వేసుకుంటే అదే విషం డబ్బా గుంజుకొని ఆ గిరిజన రైతు ఆత్మహత్య చేసే ప్రయత్నం చేసి. అంటే ఇంత దారుణం ఉండకూడదు కదా. ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అదే మంచిప ప్రాజెక్ట్ దగ్గరికి పోయి మీ అందరికీ పట్టాలు ఇస్తామని చెప్పిండు. 2 ఏళ్ళు అయిపోయింది, ఇంతవరకు అయితే పట్టాలు ఇవ్వలేదు. ఆ రైతు సాగు చేసుకుంటుండే, ఆడ ప్రాజెక్టు కడతలేరు, పట్టాలు ఇవ్వలేదు. సాగు చేసుకుంటుండే అంత కోపం ఎందుకు అధికారులకు, అంత కర్కశత్వం ఎందుకు? పాపం ఆయన 3 ఎకరాలు ఎంత పెట్టుబడి పెట్టి ఉంటాడు, ఎంత కష్టపడి ఉంటాడు. చేతికొచ్చిన పంటను అంత దారుణంగా చేయడం కరెక్ట్ కాదు. నేను కలెక్టర్ గారికి, నిజామాబాద్ కలెక్టర్ గారికి పత్రికాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నా, కొంత ఫారెస్ట్ ఆఫీసర్స్ని సంయమనం పాటించమని చెప్పండి.